గృహాంతర్గత శ్రీచక్ర పూజ. శ్రీచక్రం అనేది విశ్వాసానికి ప్రతిరూపం. అందులో ఉన్నది విశ్వవ్యాప్త భావనలు. శ్రీచక్ర పూజ అంటే విశ్వాన్ని తనలో నింపుకున్న అమ్మవారికి పూజ చేయటం. వేరువేరు శక్తులలో కూడా భావిస్తున్న అమ్మవారికి పూజ చేయటం. ఈ పూజను మనం 3 రకాలుగా చెప్పవచ్చు. అవి ఏమిటంటే మహామేరువు, అర్ధమేరువు, భూప్రస్థారం అనే పేర్లతో దొరికేవి. కానీ ఇంట్లో భూప్రస్థారం, మేరు ప్రస్థారం అర్చించుకోవాలి. అర్ధమేరు ప్రస్థారం, దీనినే కైలాస ప్రస్థారం అంటారు. ఇది పీఠాలనందు, దేవాలయాలనందు పూజిస్తారు. శ్రీకాళహస్తినందు జ్ఞానప్రసూనాంబ వద్ద గల శ్రీచక్రాన్ని అర్ధమేరు ప్రస్థారం లేక కైలాస ప్రస్థారం అని అంటారు. నిజానికి శ్రీచక్ర పూజ సుదీర్ఘమైనది. శ్రీవిద్యలో ప్రవేశం పొందాలంటే మొదటగా లక్ష్మీ గణపతి ఉపాసన చేయాలి. తర్వాత బాల త్రిపురసుందరి సాధన పూర్తి చేయాలి. ఈ దశలో ఇతర సాధనలు ఏవైనా కానీ చేయవచ్చు. మన సాధన సంపత్తిని బట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటే పంచదశి మహామంత్రం ప్రాప్తిస్తుంది. ఈ పంచదశి మహామంత్రాన్ని 15 లక్షలు సాధన చేయాలి. 1,00,000 జపం పూర్తయితే పురచ్చరణ చేసుకుని హోమ ప్రక్రియలోనికి ప్రవేశించాలి. అలా మిగిలిన 14 లక్షల పురచ్చరణ సంహితంగా సాధన చెయ్యాలి. ఈ పంచదశి మహామంత్ర సప్తకోటి మంత్రాలకు మూలం. ప్రతి మంత్రం ఈ పంచదశిలో నుంచి ఏర్పడింది. పంచదశి మంత్రాన్ని ఖడ్గమాల సహితంగా అర్చన చేయాలి. కొంతమంది ఉదయం అనుష్ఠానంలో ఖడ్గమాల చేస్తూ సాయం సమయంన త్రిశతి చేసేవారు ఉన్నారు. ఇలా పంచదశి స్థాయి దాటి షోడశి, మహాషోడశి, పరాషోడశి, బిందు భేదం వంటి స్థితులలోకి ప్రవేశిస్తారు. శ్రీచక్రంలో అమ్మవారు పరివార దేవతలతో సూక్ష్మరూపంలో ఉంటుంది. అమ్మవారు సూక్ష్మరూపంలో ఉండేది యంత్రంలోనే కాబట్టి స్థూల రూపం కన్నా సూక్ష్మరూపానికి మరింత నియమం ఉండాలి.